ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం క్రింద ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా నెల నెల 4,000 రూపాయల అమౌంట్ అనేది అందించబోతుంది. ఈ పథకానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12 తేదీ నాటికి ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది ఒంటరి మహిళలు అలాగే వితంతువుల కోసం పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అవ్వటం జరిగింది. సో ఈ విధంగా 1,00,000 మంది ఎవరైతే ఒంటరి మహిళలు మరియు వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా అని దాన్ని ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటున్నాం. ఈ పథకంలో అంటే ఈ పెన్షన్ పథకంలో భాగంగా ఇంటింటికి 1వ తారీఖున ఓల్డ్ పీపుల్కి నెలకి 4,000 రూపాయలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 1,00,000 మందిని కొత్తగా యాడ్ చేసి వీళ్ళకి కూడా జూన్ 12 నుంచి పెన్షన్ రూపంలో ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే ఇక్కడ ఒంటరి మహిళలు అంటే ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ ఉండాలి. వితంతువులు అంటే ఈ వితంతువులకి ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ అనేది లేదు. ఈ 2 కేటగిరీలు రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నట్లు అంచనా. వీళ్ళందరికీ కూడా ఒకసారి స్క్రూటనైజ్ చేసి సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళందరికీ కూడా జూన్ 12 కల్లా లేక జూన్ 13 కల్లా పెన్షన్స్ అందించబోతున్నారు. ఈ 1,00,000 మందిని కొత్తగా యాడ్ చేయబోతున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వితంతువులకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది లేదు. ఒంటరి మహిళలకు ఏజ్ అనేది 50 ఇయర్స్ ఉండాలి, 50+ ఉండాలి. ఇది ఒక పారామీటర్ మాత్రమే. ఈ పథకం క్రింద లబ్ధి పొందాలి అంటే ఒంటరి మహిళలైతే 50 సంవత్సరాలు ఉండాలి. వితంతువులకి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు. రెండోది ఏంటంటే మీకు ఆధార్ కార్డు ఒకటి ఉండాలి, దాంతోపాటు రేషన్ కార్డు ఉండాలి. ఈ 2 డాక్యుమెంట్స్తోనే మీరు ఈ పథకం క్రింద నెలకి 4,000 రూపాయల ఆర్థిక సహాయం మొత్తం 5 సంవత్సరాలు అంటే ఉన్నటువంటి ప్రభుత్వం 4 సంవత్సరాల కాలం మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అంటే ఎలా ప్రాసెస్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఏంటి అనేది ఇంకా ఫైనల్ చేయాల. కానీ ఓవరాల్గా చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి కావాలి. ఈ పథకానికి సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ఎప్పుడు వెరిఫై చేస్తారు ఇంకా నోటిఫై చేయలేదు. ఈ విషయాలన్నిటిని కూడా మీకు ఫర్దర్ వీడియోలో తెలియజేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ చేయండి. మీకు ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు ఏ విషయాలు